ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్ను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై మద్యం మత్తులో ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బంది 20 నిమిషాల పాటు విచక్షణారహితంగా పేషెంట్ బంధువుపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడి చేసిన ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. మీద వెళ్ళాను. భోజనము డబ్బులు అన్నీ తీసుకొని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నారు. సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డు వచ్చి నీ అమ్మ మొగుండ్రా ఎవడురా అడ్డం పడతావా నువ్వు ఇక్కడ బండి పెడతావని వాదోపవాదాలాడి నాతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను. బండి పార్కింగ్ చేసుకొని భోజనం అవి తీసుకొని వస్తున్నాను. వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తుంటే అతను వచ్చేసి బైక్కి చైను చిన్న రాడ్ తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు నా మీద. ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు. నేను తేరుకునేలోపు అన్నము భోజనము డబ్బులు మొత్తం కింద పడిపోయింది. మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేశారు. వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు. పొద్దున్నే నేను ఎంక్వైరీ చేస్తే పొద్దున్నే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు అది ఇది అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నా పరిస్థితి బాగాలేదు. నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి. ఈ పన్ను కదిలిపోయింది. లోపల 2 పళ్ళు పగిలిపోయినాయి. తినడానికి పరిస్థితి లేదు. నిన్న కంప్లైంట్ చేశాను. ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను. భోజనం